అందరికీ నమస్కారం. ఈరోజు మనం వార్తల్లోకి వెళితే, ఒరిస్సాలో ఒక జీతు ముండా అనే వ్యక్తి తన సోదరి మరణానంతరం రావాల్సినటువంటి బ్యాంకులోని ధనం కోసం అనేకసార్లు ప్రయత్నించగా బ్యాంకు అధికారులు మరణ ధృవీకరణ పత్రాన్ని లేదా ఆవిడని రావాలని అనేక రకాలుగా చెప్పినటువంటి నిబంధనలను అనుసరించి నిరక్షరాస్యుడైన ఆయన దానిని గమనించక విసుగు చెంది నేరుగా ఆ యొక్క శవాన్ని వెలికితీసి బ్యాంకు దగ్గరికి తీసుకొచ్చినటువంటి సంఘటన మనం అనేక రకాల మాధ్యమాల్లో చూసాం. దీనికి ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తిని అతన్ని చైతన్యపరిచి ఆ డబ్బుని వచ్చే విధంగా చేయడానికి జరిగే అనేక వ్యవస్థలు అక్కడ విఫలం చెందాయి. బ్యాంకు అధికారులు కూడా ఖాతాన్ని స్టార్ట్ చేయడంలో ఉన్నంత ఉత్సాహం ఖాతాని కొనసాగించడంలో లేకపోవడం ఆ యొక్క నిర్లక్ష్యంగా మనం భావించాలి. అంతేకాకుండా అక్కడున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, లేదా మండల పరిషత్తులు లేదా తహసీల్దారులు ఆ యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని మరణించిన అనంతరం తక్షణమే అందించాలన్నటువంటి భావన అక్కడ లేకపోవడం, నిరక్షరాస్యుడైనటువంటి అతను అనేక ఇబ్బందులకు గురై విసుగు చెంది అంతటి సాహసం చేసి బ్యాంకు ముందుకు శవాన్ని తీసుకెళ్ళినటువంటి, అస్థిపంజరాన్ని తీసుకెళ్ళినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, జుగుప్సాకరం. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గ్రామస్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు చైతన్యవంతంగా పనిచేయాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి జనన మరణ ధృవీకరణ పత్రాలు ధృవీకరణ చేయాల్సినటువంటి వ్యవస్థలు నిరంతరం పనిచేయాలి. అంతేకాకుండా బ్యాంకులు ఖాతాలు ఓపెన్ చేసి ధనాన్ని దాచుకున్నటువంటి కస్టమర్ల యొక్క పరిస్థితిని స్వయంగా పరిశీలించాలి. మరణించారంటే ఎంక్వైరీ చేయాలి, వారే ఎంక్వైరీ చేయాలి, వారే దానికి ప్రత్యామ్నాయం చూపించుకొని ఒక నిర్దిష్టమైన సులభతరమైన మార్గాల్ని అన్వేషించడం ద్వారా కస్టమర్కి, వినియోగదారుడికి ఒక వెసులుబాటు కలుగుతుంది. వీటన్నిటినీ ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ యొక్క వ్యవస్థలన్నీ ప్రజలకు అనుకూలమైన సులభతరమైన మార్గాలను ఎంచకుండా ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. రిటైర్ అయిన వాళ్ళు మీరు బతికున్నట్టు సర్టిఫికేట్ తెమ్మని ఆ అధికారులు చెప్తారని వాళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అది కూడా నిజమే. లైవ్ సర్టిఫికేట్ తెమ్మంటారు, నువ్వు బ్రతికున్నావని సర్టిఫికేట్ తెమ్మంటారు అతన్నే ఆ పెన్షన్ తీసుకోవడానికి. ఇలాంటి అనేక రకమైన పురాతన చట్టాలని, పురాతన నిబంధనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో ఆధునికంగా ఉంటున్నాం, అన్ని రంగాల్లో చైతన్యవంతంగా ఉంటున్నాం, అన్ని విషయాల్లో మనం అప్డేట్గా ఉంటున్నాం. మనం కొన్ని ఈ యొక్క నిబంధనలు, కొన్ని సాంప్రదాయాలు చూస్తూ ఉంటే ప్రభుత్వ నిబంధనలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి, అసహ్యంగా కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి మార్పుల్ని మనం తక్షణమే సవరించుకొని ప్రజలకు పరిపాలన అంటే సులభతరంగా అన్ని సేవలు అందించటం, అది పరిపాలనలో భాగం. అలా పరిపాలన చేసిన పాలకుల్ని ప్రజలు మెచ్చుకుంటారు. ఎంతసేపటికి ప్రతిదానికి జెరాక్సులు తేండి, బతికున్నట్టు తేండి, మీరు ఆధార్ కార్డు తేండి. ఆధార్ కార్డును కూడా ప్రతి ఆఫీసరు ప్రతి విషయంలో అడుగుతాడు. ఆధార్ కార్డు అనేది ఆ పేరు నొక్కితే వస్తుందని ఫస్ట్లో చెప్పారు. ఆ పేరు నొక్కితే వివరాలన్నీ వస్తాయి, అలాంటి పవర్ఫుల్ ఆధార్ కార్డు అని. కానీ ఇప్పటికి ప్రతి అంశంలో ఆధార్ కార్డు జెరాక్సులు తీసుకొని సంచులు మోస్తున్నటువంటి లబ్ధిదారులు ఈరోజు నిరంతరం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిపాలన చాలా అన్యాయమైన పరిపాలనగా మనం భావించాలి. పరిపాలన అంటే ప్రజలకి సులభతరంగా అన్ని రంగాల సేవలు అన్ని రకాలుగా అందించడమే నిజమైన పరిపాలన, ప్రజా పరిపాలన. కాబట్టి అలా ఒరిస్సాలో జరిగిన సంఘటనలు మరి మన రాష్ట్రంలో కూడా జరగకుండా, దేశంలో మరెక్కడా జరగకుండా ఒక సత్వరమైన చర్యల ద్వారా పరిపాలన సులభతరం, నిబంధనల్ని సరళతరం చేస్తారని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం.